విమెన్స్ డే స్పెషల్ జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: కాఫీ డికాక్షన్, పెరుగు, క్రీమ్, షుగర్ బిస్కెట్స్, కండెన్స్డ్ మిల్క్, కాఫీ పౌడర్. చూసారు కదా జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనం నిక్కిని అడిగి తెలుసుకుందాం. నిక్కి, నెక్స్ట్ ఏంటి? పెరుగు వేసేసుకొని బాగా బీట్ చేయాలి. ఓకే, పెరుగు వేసుకొని బాగా బీట్ చేయాలి. ఓకే, కాఫీలో ఎవరైనా పెరిగేస్తారా? లేదండి, అది లైట్ Okay. లాస్ట్కి ఫ్లేవర్ కోసం కొంచెం. అయినా నువ్వు ముందే చెప్పావు లేరా, నాకే చాలా లేట్గా అర్థమైంది. జాపనీస్ కాఫీ యోగట్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. స్పెషల్ అని చెప్పాను కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా అండి? మరి ఇంత స్పెషలా? నువ్వంటే నాకు చాలా స్పెషల్ అనుష గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వచ్చి మనం డికాషన్ వేసుకోవాలండి. ఓకే బాగా బీట్ చేసుకోవాలి. ఓకే, పెరుగులో డికాక్షన్ డిఫరెంట్. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కండెన్స్ మిల్క్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనం దీన్ని ఇప్పుడు ఎంత బాగా కలిపితే మొత్తం క్రీమీగా వచ్చేస్తుందండి. ఓకే, కలిపేయండి. యాక్చువల్లీ ఈరోజు ఉమెన్స్ డే కదా. మీరు ఎంత ఇంటెలిజెంటో నేను ఈరోజు చూద్దాం. నేను చెప్పలేదు ఇంటెలిజెంట్ అని. అందరూ అనుకుంటే వింటున్నాను. అది రూమర్. సో అట్లానే నేను ఇంటెలిజెంట్ కాదు. ఉమెన్స్ డే కదా అండి, అలా ఏం చెప్పకండి. అడిగేసే తొందర. ఓకే అండి, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, అవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలండి. ఇప్పుడు నేను ఫిల్ చేయాలా? అవును. ఓకే, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో అవును లేదా కాదు రెండిట్లో మీరు ఏదో ఒకటి మాత్రమే ఫిల్ చేయాలి. లేదు, క్లారిటీ వచ్చిందా? డాష్, నేను మనిషిని కాదు. అవును, నువ్వు కాదు. కరెక్టే కదా. ఇప్పుడు అవును ఆర్ కాదు యూజ్ చేయమన్నారు. అవును, నువ్వు మనిషివి కాదు. అసలు క్వశ్చన్ అడిగింది నేను కదండి మిమ్మల్ని. అందుకే నీకే లేదు అవును అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్, నా పిచ్చికి మందు లేదు. అవును, నీ పిచ్చికి మందు లేదు. అసలు నేను డాష్ అని చెప్తున్నా కదా, దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసి మీరు చెప్పండి ఆన్సర్. డాష్ లో అవును అని పెట్టుకో. ఇది లాస్ట్ క్వశ్చన్ అనుష గారు. Okay. ఇదైతే మీరు పక్కా మొత్తం చెప్పాల్సి ఉంటుంది. అన్ని డాష్ లో ఫిల్ చేయడానికే నేనున్నది. చెప్పు. డాష్, నేను అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళు, డోర్ అట్ సైడ్. డాష్, అవును తను అర్జెంట్ గా మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాలి. అసలు మీరు ఇంటెలిజెంటే కాదండి. నేను కూడా అదే కదా స్టార్టింగ్ లో చెప్పింది. నేను ఇంటెలిజెంట్ కాదు కాదు అంటుంటే మీరు నన్ను ఫోర్స్ చేశారు ఇక్కడ. బయట ఏదో టాక్, వాళ్ళ మాటలు నమ్మి నేను అనవసరంగా మిమ్మల్ని. అనుష చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. నేను ఇంటెలిజెంట్ కాదు. ఓకే, హ్యాపీస్. ఓకే, నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇవ్వలే కానీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే, మన శరీరంలో ఒకటి కదులుతూ ఉంటుంది, అదేంటిది? హార్ట్ ఎప్పుడు బీట్ అవుతుంది కదా. ఏమో నా శరీరంలో అయితే హార్టే. అది బయట ఉంటుంది. అది బయట ఉంటుందా? అవును. తెలీదురా. అసలు ఇది తెలియదా? చాలా ఈజీ తెలుసా? అయితే నువ్వే చెప్పాయి. కళ్ళు. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయవా? లేదండి, నేను మళ్ళీ చెప్పాను, ఒకటేసారి చెప్తా. వాళ్ళే అడిగేవరా క్వశ్చన్స్, నేను కూడా సూపర్గా ఆన్సర్ చేసిన కదా. అవునండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏంటి? ఓకే అనుష గారు, ఇంకొక సర్వింగ్ బౌల్ ఉంటిస్తారా? యా, ఓకే. ఓకే, మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ని అయితే ఇందులో వేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షుగర్ బిస్కెట్స్ అయితే తీసుకొని నెక్స్ట్ మనం కాఫీ పౌడర్ వచ్చేసి ఇలా పైన వేసుకోవాలండి. నేను కాఫీ అనుకున్నా, బట్ ఇది డెజర్ట్. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే బాగుంటుందండి. ఓకే, ఎంతసేపు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో? ఒక 10 to 15 minutes. సో ఈ చేసుకున్న పుడ్డింగ్ని ఒక 10 to 15 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ టైం లేదు కాబట్టి నేనే టేస్ట్ చేయబోతున్నా ఫస్ట్. ఓకే అనుష గారు, ఇప్పుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, విమెన్స్ డే స్పెషల్ జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది.
ఇది ఇంకో 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడే టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: కాఫీ డికాక్షన్, పెరుగు, క్రీమ్, షుగర్ బిస్కెట్స్, కండెన్స్డ్ మిల్క్, కాఫీ పౌడర్. జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత కాఫీ డికాక్షన్ 2 స్పూన్లు కలుపుకోవాలి. ఆ తర్వాత కండెన్స్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా తయారు చేసుకున్న క్రీమ్, షుగర్ బిస్కెట్స్, కాఫీ పౌడర్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, విమెన్స్ డే స్పెషల్ జాపనీస్ కాఫీ యోగర్ట్ పుడ్డింగ్ రెడీ.